హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వస్తున్న మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే 2024లో 2 మూవీస్ అయితే రాబోతున్నాయి. చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు విన్నర్ అయితారంటే ఈ విషయంలో అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మన బాబీ గారు తెలుసు కదా! బాబీ గారు అయితే వాళ్ళ తెలుగు మూవీ అయితే తీసినాడు. ఇంత విజయం అయితే సాధించిందో మీ అందరికైతే తెలుసు. అయితే ఆ విజయం తోటి మన ఎన్‌బీకే మూవీ అయితే తీయబోతున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి చాలా అంటే 100-150 కోట్ల మధ్య ఉంటది గైస్. అది సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. బాలకృష్ణ గారి సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఈ మూవీ ఇంకొక లెక్క. ఇంక మూవీ గురించి మాట్లాడాలంటే మూవీ అయితే ఫైట్ సీన్స్ మాత్రం ఇంక ఎట్లుంటదో తెలుసు కదా! మన బాలకృష్ణ డైలాగ్స్ తోటి సినిమా అయితే ఎర్రగా తీస్తారు మన బాలకృష్ణ గారు. ఇంక బాబీ గారి గురించి చెప్పాలంటే మూవీలో ఎమోషన్స్, ఫైట్ సీన్స్, స్టోరీ పరంగా అయితే నంబర్ 1 చెప్పవచ్చు. బాబీ గారు నెక్స్ట్ లెవెల్ రాశారు. కామెడీ సీన్స్ పండించాలన్నా, ఇంకేం పండించాలన్నా మన బాబీ గారు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేశారు. వాళ్ళ తెలుగు మూవీలో రవితేజ కాంబినేషన్, చిరంజీవి కాంబినేషన్ చిరంజీవి గారి కాంబినేషన్ ఎంత బాగుందనేది అట్లనే ఈ మూవీస్ కూడా అట్లనే ఉండబోతుందని అయితే అనుకుంటున్నాను. కామెడీ సీన్స్ మొన్న టీజర్ చూసిండ్రు కదా! టీజర్ అయితే ఎంత మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందో అందరికైతే తెలుసు కదా! అయితే బాలకృష్ణ మూవీ హిట్‌గా బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి గారి అన్నయ్య గురించి మాట్లాడుకుందాం. అన్నయ్య మూవీస్ అయితే ఇప్పుడు వచ్చిన లాస్ట్ మూవీ వచ్చేసి వాళ్ళ అన్నయ్య మూవీస్ వచ్చేసి అన్నయ్య మూవీస్ చెప్పాలంటే సినిమాలు మాత్రం అన్నయ్యది ఇప్పుడు 350 కోట్లు దగ్గర తెరపెట్టి తీస్తున్నారు. అయితే ఈ మూవీలో వచ్చేసి సీజీ వరకు వీఎఫ్ఎక్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయని చెప్పేసి బయట టాక్ అయితే భయంకరంగా అయితే వినిపిస్తుంది. అన్నయ్యని అన్ని సినిమాలు వేరే, ఏ సినిమాలు వేరే, అన్నయ్య నెక్స్ట్ లెవెల్ అయితే ఈ సినిమాలో అయితే యాక్టింగ్ చేయబోతున్నాడు. ఒక్కొక్క వీఎఫ్ఎక్స్ అయితే చాలా ఖర్చుతోటి కూడుకున్న మూవీస్ ఏదని చెప్పుకోవచ్చు. అయితే మన ఈ మూవీలో ఎక్స్‌పెక్టేషన్ చెప్పాలంటే చాలా అంటే చాలా పెట్టుకుని 300 కోట్లు పెట్టి తీస్తున్నారు కదా సినిమా. నాకైతే చిరంజీవి అన్నయ్య అయితే ఈసారి విన్నర్ అని అనుకుంటున్నా. అన్నయ్య అయితే ఈసారి సంక్రాంతి విన్నర్ అని అనుకుంటున్నా. ఎందుకంటే 350 కోట్లు పెట్టి వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్ చేస్తున్నారు. అసలు టీజర్ చూసిర్రు కదా! ఎట్లా ఉందో మొత్తం ఒక విజువల్ వండర్ ఉంది. అన్నయ్య గుర్రం మీద వస్తున్న షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. నాకు అయితే ఈసారి సంక్రాంతి విన్నర్ అన్నయ్య అని చెప్పేసి చిరంజీవి అన్నయ్య అని అయితే అనుకుంటున్నా. మీరేమనుకుంటారు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా వస్తున్న మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే అభిమానులు అయితే ఏమనుకోకండి. ఇట్లా చెప్పినా అని చెప్పేసి నా ఒపీనియన్ చెప్పుకుంటున్నా గైస్. అందుకోసం చెప్తున్నా మీకైతే. క్లారిటీగా, క్లుప్తంగా అయితే చెప్తున్నా. ఓకే గైస్, మన ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తాయి. మా ఛానల్‌లో వ్యూవర్స్ అయితే చాలా మంది తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. గైస్, మన ఛానల్ సపోర్ట్ చేయండి అందరైతే. నేను ఇలాంటి కొత్త కొత్త ఇంట్రెస్ట్ స్టేటస్ అయితే చూస్తాను. నా ఛానల్ ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. ఒకసారి నచ్చితేనే చూడండి. థంబ్‌నెయిల్స్ ఎట్లున్నాయో వీటిని చూసి వచ్చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.